నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. విజయారెడ్డి కేసు కి సంబంధించి వాళ్ళ బ్రదర్ కేసు మరలా ఫైల్ చేశారు అని అంటూ ఉన్నారు. సో ఏంటి ఫైల్ చేశారు? నమస్తే సార్. సార్, అంటే ఏమని ఫైల్ చేశారు కేసు? అంటే జనరల్ గా మీడియా అనేది రకరకాల కోణాల్లో ఆలోచించి వాళ్ళ అభిప్రాయాన్ని సేమ్ పోలీసులు ఎట్లాగా ట్రై చేస్తారో మీడియా కూడా రకరకాల కోణాల్లో ఆలోచన. ఏ రకంగా ఆయన కేసు ఫైల్ చేశారు? ఏం జరిగింది? అంటే ఈ మధ్య కాలంలో వ్యక్తుల ట్రామా కావచ్చు, ట్రాజడీ కావచ్చు, దాది పబ్లిక్ డిస్కషన్ లోకి వెళ్ళిపోయింది. ఇంతకుముందు ప్రైవేట్ గా ఉండేది, ఇవాళ వ్యక్తులకు ప్రైవసీ అనేది ఎక్కడ లేదు. మనం ప్రైవేట్ గా ఉన్నాము అనేది లేదు, మనం నిరంతరం పబ్లిక్ లో ఉన్నట్టే అయిపోయింది అనమాట. సో దీన్ని కొంతమంది ఎంజాయ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మీడియాతో మాట్లాడడం, వాళ్ళకి మీడియాలో కనపడడం, ఇవన్నీ కూడా మామూలు వాళ్ళు కూడా క్రియేట్ చేసుకొని చేసేవాళ్ళు ఉన్నారు. సో అందుకని పర్సనల్ ఇష్యూస్ కూడా టీవీ ఛానళ్ళకి, యూట్యూబ్ ఛానళ్ళకి తీసుకొచ్చేసి డిస్కస్ చేయడం, దాని చుట్టూరు గోల ఈ మధ్యకాలంలో బాగా పెరిగాయి. అయితే చాలా మంది ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీస్ లో ఎవరన్నా చనిపోయినప్పుడు వాళ్ళు కొంత ప్రైవసీ కోరుకుంటారు. వాళ్ళ దుఃఖాన్ని బయటికి ప్రదర్శించడం కానీ, ఎవరితో మాట్లాడకుండా సైలెంట్గా ఉండాలని ఇవన్నీ కోరుకుంటారు. కానీ మీడియాకి ఏమైందంటే అది పబ్లిక్ అయిపోయి డిస్కషన్లోకి వెళ్ళిపోయినప్పుడు మీడియాకి కూడా బాధ్యత ఉంటుంది. అంటే ఏం జరిగిందో చెప్పాలి. వాళ్ళ ఫ్యామిలీస్తో వాళ్ళతో కానీ చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడితే కానీ విషయాలు బయటికి రావు. ఎందుకంటే పోలీస్ ఎంక్వైరీ అనేది టైం పడుతుంది వాళ్ళు అంత ఇమ్మీడియట్గా చెప్పేయలేరు కదా. వాళ్ళకి టైం పడుతుంది. వాళ్ళకి ఇదొక్క కేసే ఉండదు కదా, అనేక కేసులు ఉంటారు, స్టాఫ్ షార్టేజ్ ఉంటుంది. అందువల్ల పోలీసులు మనమే తప్పు పట్టలేము. వాళ్ళు దే టేక్ దేర్ ఓన్ టైం. కానీ జనాలు అంతవరకు గమ్మున ఉంటారు కదా. సో అందుకని మీడియా వాళ్ళు వెళ్ళి చేసినప్పుడు రకరకాల కోణాలు బయటికి తీస్తారు. అంటే ఒక క్రైమ్ జరిగినప్పుడు ఎన్ని యాంగిల్స్ ఉన్నాయనేది పోలీసుల కంటే ఎక్కువ మీడియాలో ట్రయల్స్ దాని మీద స్టార్ట్ అవుతుంది. ఇన్వెస్టిగేషన్ మీడియా ఇన్వెస్టిగేట్ చేస్తుంది. పోలీసులన్నా కొంత టైం తీసుకుంటారు, కానీ మీడియా మీద పడిపోయి సేకరించే పనిలో ఉంటారు. అలాంటప్పుడు డిఫరెంట్ యాంగిల్స్ బయటకు వస్తూ ఉంటారు. సో ఈమెది మిస్టీరియస్ సూసైడ్. రెండోది అన్నిటికంటే ఏంటంటే ఇద్దరు టీనేజ్ పిల్లల్ని, చైతన్య రెడ్డి కూతురు 18 ఏళ్ళు, విశాల్ రెడ్డి 17 ఏళ్ళు, ఇద్దరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. ఆ పిల్లల్ని తీసుకెళ్ళి ఆమె కొన్ని గంటల పాటు చర్లపల్లి రైల్వే స్టేషన్లో గడిపి ఆ వీడియోలంతా బయటకు వచ్చి, సో అదంతా జనాల్లోకి ఒక తీవ్రమైన దుఃఖము కలిచివేసింది. చాలా మంది అందరూ డిస్కస్ చేసుకున్నారు. చాలా మంది ఆమెను తిట్టారు. నువ్వు చనిపోతే చనిపో, అపసం తెలియని పాపం, ఎంతో భవిష్యత్తు, ఎన్నో డ్రీమ్స్ ఉన్న పిల్లలు, వాళ్ళు ఐఐటి ఎంట్రన్స్ రాసింది అంతకు ముందు రోజే. సో అలాంటి పిల్లల్ని తీసుకెళ్లి చంపేశావే అన్న ఒక ఇది ఉంది. ఎందుకంటే ఈమె ఒకటే చనిపోతే పిల్లలకి ఏం అయ్యిండదు. ఎందుకంటే వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి, వాళ్ళ మామ ఉన్నాడు, వాళ్ళ నాన్న ఉన్నాడు, వాళ్ళ అమ్మమ్మ ఉంది, అందరూ ఉన్నారు. పిల్లలకి కొద్ది రోజులు బాధపడినా ఆల్రెడీ వాళ్ళ మామ చిరంజీవి రెడ్డి, ఈమె వాళ్ళ అన్న ఏం చెప్తున్నాడు, నేనే గార్డియన్, వాళ్ళకి నేనే చేర్పించాను, నేను చెప్పాను కూడా, నా పర్మిషన్ లేకుండా వీళ్ళని పంపొద్దు, ముఖ్యంగా బాబుని పదే బయటకు పంపిస్తున్నారు, పంపొద్దు అని కూడా నేను చెప్పేసి వచ్చాను. వాళ్ళు కనీసం ఈ వెళ్ళినప్పుడు నాకు ఒక ఫోన్ చేస్తుంటే కూడా నేను కాపాడి ఉండేవాడిని అని ఆయన చెప్తున్నాడు. సో అలాగే ఉన్నప్పుడు ఆమె ఎందుకు పిల్లల్ని తీసుకెళ్ళి, మామూలుగా ఆమె నేను పిల్లల్ని వదిలి వెళ్ళలేకపోతున్నాను, చనిపోయేటప్పుడు ఇంకో వదిలి వెళ్ళడం. ఇంకొకటి అర్థం కాని విషయం ఏంటంటే ఆవిడంత వదిలి ఉండలేని ఆవిడ హాస్టల్స్ లో ఎందుకు పెట్టినట్టు, ఒకే ఊర్లో ఉంటూ? అదే వాళ్ళు చదువు కోసం ఇంట్లో ఉంటే చదవరని పెడతారు. సో దానివల్ల కూడా ఆమెకి, ఒకవేళ అది ఎక్కువ అటాచ్మెంట్ ఉంటే కూడా దానివల్ల కూడా ఆమెకి డిప్రెషన్ వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా వాళ్ళు తీసుకెళ్లడం అనేది జనాలకు నచ్చలేదు. ఈ యాంగిల్లో నుంచి ఏం జరుగుండొచ్చు, ఆమెకి ఎందుకు ఏమైండొచ్చు అనే యాంగిల్లోకి వెళ్ళినప్పుడు ఆస్తుల గొడవ బయటకు వచ్చింది. ఆస్తులు ఆమె పేరు మీద అన్నీ ఉండడం, హస్బెండ్ శాలరీ కూడా ఆమెకే రావడం, ఆమెకి పొలం పిచ్చని వాళ్ళ అమ్మాయి మాట్లాడడం, పొలం 1 ఎకరా ఉంది సరిపోదు అని చెప్పడం, ఆస్తులు అన్ని ఆమె పేరు మీద రాసుకునింది, అది కూడా ఆలోచించకుండా వెళ్ళిపోయిందని వాళ్ళ అమ్మ నిష్ఠూరంగా మాట్లాడడం, ఇవన్నీ జనాలకు అనుమానాలు రేకెత్తించాయి. అంటే ఏమన్నా ఆస్తుల గొడవలు ఉన్నాయా? ఎందుకంటే ఎక్కువగా మనకి బయట కనబడే ఆత్మహత్యల్లో ఎక్కువ భాగం
ఈ ఆస్తులకి సంబంధించి ఫ్యామిలీ డిస్ప్యూట్స్ లో ఆస్తులు అనేది ప్రధానం. సో అందుకని అందరూ ఆ యాంగిల్లో పడ్డారు. ఆ యాంగిల్లో పడినప్పుడు కొంతమంది అన్న మీదకి వెళ్ళారు. ఎందుకంటే అన్న రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు, ఆమె భర్త దూరంగా ఉన్నాడు కాబట్టి ఎక్కువ ఆమె వాళ్ళ లైఫ్ లో అన్న ఇన్వాల్వ్మెంట్ కనబడుతుంది. సో ఆయన కూడా చెప్తున్నాడు, నేను ఫిష్ కూడా సండే కూడా తెచ్చిచ్చాను, నేనే తెచ్చిస్తూ ఉంటానని. ఆయన పిల్లలకి ఆయనే గార్డియను. సో ఆయన రోల్ బలంగా కనబడుతుంది. కాబట్టి ఆయన కూడా మీడియాతో సరిగా మాట్లాడలేదు. మీడియాతో బిగినింగ్ లోనే మాట్లాడుంటే క్లారిటీ వచ్చిండేది. ఆయన మాట్లాడలేదు. చాలా మంది ఛానల్ అడిగినా కూడా ఆయన ఇవ్వలేదు, ఇంటర్వ్యూస్ ఇవ్వలేదు. మేబీ ఆయన కారణాలు ఆయనకు ఉండొచ్చు, ఆయన మనం తప్పు పట్టలేం. కానీ మీడియా దాన్ని ఏం చేసిందంటే ఆయన మీద ఫోకస్ చేయడం మొదలుపెట్టింది. సో అతనే తమ అన్న వల్లే చనిపోయింది, అన్నే చంపేశాడని, అన్నని పోలీసులు అరెస్ట్ చేశారని. ఎందుకంటే వీళ్ళందరినీ పోలీస్ స్టేషన్ లో తీసుకెళ్లి విచారించారు. సో మీడియా ఎప్పుడు రాసిందో ఆయన ఇప్పుడు హర్ట్ అయ్యాడు. నిన్న ఆయన మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో సర్కిల్ ఇన్స్పెక్టర్ కి కంప్లైంట్ రాశాడు. ఆ కంప్లైంట్ నేను చదివాను కూడా. సో అందులో ప్రధానంగా ఏంటంటే, మేము ఇలాగా బాధలో ఉంటే మా సిస్టర్ని కోల్పోయి కొంతమంది ఛానళ్ళు నేను ఇంటర్వ్యూ లేదని కోపంతో నన్ను నేనే కారణం, నేను మా అమ్మాయి కారణం అని టార్గెట్ చేసి చేస్తున్నారు. అందువల్ల వీళ్ళ మీద చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నానని చెప్పారు. అంటే పోలీసులు ఏమన్నా సలహా ఇచ్చారంటే, ఇది మేము చేసే పని కాదు, ఇంత మందితో మీరు కోర్టు ద్వారా లీగల్గా వాళ్ళకి నోటీసులు ఇప్పించండి అని చెప్పారు. అది కూడా నేను చేస్తున్నానని కూడా దాంట్లో రాశాడు. కోర్టు ద్వారా కూడా లీగల్గా యాక్షన్ తీసుకుంటున్నానని ఒక 3 ఛానళ్ళ పేర్లు మాత్రం రాశాడు. మిగతావి ఇంకొన్ని అని చెప్పాడు. సో ఛానల్లే కాకుండా ఇంకా మొత్తం మీడియా అంతా కూడా ఈ యాంగిల్లో తీసుకున్నారు, రకరకాల యాంగిల్ తీసుకున్నారు. పోలీసులు త్వరగా చెప్పలేదు, పోలీసులు చెప్పారు కానీ ఇప్పుడు కూడా ఎవరు నమ్మట్లేదు. ప్రతి ఇంట్లో ఇప్పటికీ అదే చర్చిస్తున్నారు, అది రాంగ్, అది కరెక్ట్ గా ఏదో ఉంది అని ప్రశ్న తొలిచేస్తుంది. సో అందువల్ల ఇప్పుడు ఆయన అయితే కంప్లైంట్ ఇచ్చాడు. కానీ విచిత్రం ఏంటంటే, ఆయన కంప్లైంట్ ఇకపోయినా ఆగిపోతుంది. అది ఎందుకు ఆగిపోతుంది? పోలీసులు అఫీషియల్ వర్షన్ వచ్చేసింది కాబట్టి ఇంకా ఆగిపోతుంది. ఆయన ఇచ్చినా ఇకపోయినా ఫరక్ ఏమి లేదు. కాకపోతే ఆయన ఆల్రెడీ నా మీద చేశారు కాబట్టి వాళ్ళ మీద చర్య తీసుకోమని ఇస్తున్నాడు. ఇది చాలా మంది చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. ఏంటంటే ఛానల్స్ కి నోటీసులు పంపించడం ఇవి చేస్తున్నారు, లేకపోతే దాన్ని డిలీట్ చేయమని చెప్తున్నారు. మామూలుగా జనరల్ గా ఛానల్ డిలీట్ చేయమంటే చేసేస్తారు. 1-2 days లో ఫోన్ చేసి మా ఇట్లా పెట్టారు కదా మీరు డిలీట్ చేయండి అంటే, డిలీట్ చేయనప్పుడు లీగల్ నోటీసులు ఇస్తే డిలీట్ చేస్తారు. అంతకంటే కేసులు పెట్టడం వల్ల, కోర్టుకు పోవడం వల్ల ఇదేమీ జరగదు. ఎందుకంటే ఇలాగే కొన్ని వేల కేసులు పెట్టాల్సి వస్తుంది, ఒక ఛానల్ కాదు. ఇప్పుడు ఆయన ఎవరు మంచు విష్ణు లాంటి వాళ్ళు చేశారు పని, ఏం జరిగింది? ఏమి జరగదు. ఒకరినో ఇద్దరినో వేధిస్తారు, అంతకంటే ఏం జరగదు. ఎందుకంటే ఇది అదేదంటారు, లోకం మూయడానికి మూకుడు ఉండదని. లోకం నోరు మూయడానికి అది పాత సామెత. అప్పట్లోనే సోషల్ మీడియా లేనప్పుడే లోకం నోరు మూయలేమని. ఇంక ఇప్పుడైతే అది సాధ్యం కాదు. అదేంటంటే వదిలేస్తే 2 రోజులు అది కూడా పోలీసులు చెప్పారు కదా, అయిపోయింది. నిజానికి అతను ఇంకా దాని గురించి మర్చిపోయి ఆయన పనిలో పడితే సరిపోతుంది. ఎందుకంటే ఇంకా పోలీసులు చెప్పేసినాక ఈమెకి డిప్రెషన్ కారణం అని చెప్పేస్తారు, సూసైడ్ కింద దాన్ని రాసుకుంటారు. వాళ్ళే ఇప్పటి వరకు వాళ్ళ మీద ఏం కేసులు ఎవరి మీద పెట్టలేదు. అంటే అబెట్టింగ్ సూసైడ్ కింద మామూలుగా పెడతారు. అట్లాంటిది అబెట్టింగ్ సూసైడ్ కింద ఎవరి మీద పెట్టలేదు కాబట్టి అఫీషియల్ గా మీడియా కూడా ఆగిపోతుంది. మీడియా ఇంకొక ఇష్యూ వస్తుంది, దానికి వెళ్ళిపోతుంది. ఇది ఎందుకు మీడియా ఎక్కువ రోజులు దీని మీద ఫోకస్ చేస్తుందంటే, పోలీసులు ప్రకటించడంలో లేట్ అయింది. వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉండొచ్చు. దానివల్ల లేట్ అవడం వల్ల మీడియా జనాల క్యూరియాసిటీ ఇదే చూస్తున్నారు. జనం వేరే టాపిక్ చూడట్లేదు. సో వేరే టాపిక్ చూడనప్పుడు ఏం చేస్తారు, మీడియా దీని మీదే ఎన్ని యాంగిల్స్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, ఏ యాంగిల్స్ ఉన్నాయి, ఎవరో ఫాలో అయ్యారంట, లేకపోతే బ్లాక్ మెయిల్ చేశారా, లేకపోతే ఆమెకి ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయా అనేది చెప్తారు. దీంట్లో ఏంటంటే వాళ్ళు మామూలుగా బ్యాంక్ అకౌంట్స్ ఇవన్నీ పోలీసులు కూడా లీక్ చేసి ఉంటారు. ఎందుకంటే వీళ్ళు వాళ్ళ ఇండ్ల మీద దాడులు చేశారు, వాళ్ళ ఇండ్లలో డాక్యుమెంట్స్ తీసుకెళ్లారు, చిరంజీవి ఇంటిలోకి వెళ్ళి వాళ్ళ డాక్యుమెంట్స్ తీసుకున్నారు, ప్రాపర్టీస్ చూస్తారు. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ అనేది ఆల్ యాంగిల్స్ లో చేస్తారు పోలీసులు, దాన్ని మీడియా కూడా కవర్ చేస్తుంది.
పోలీసులు చేసే యాంగిల్స్ అంతా మీడియాలో కూడా వస్తాయి, పోలీసులు చేయని యాంగిల్స్ కూడా మీడియాలో వస్తాయి. సో ఇది 2 రోజులు గమ్మున ఉంటే సైలెంట్ గా మీడియాని డీల్ చేయడం ఒకటే సింపుల్ రూల్ ఏంటంటే, నువ్వు సైలెంట్ గా ఉంటే అది సైలెంట్ 2 రోజులు సైలెంట్, నువ్వు కెలికే కొద్దీ మీడియా కూడా కెలుకుతుంది. అవును అవును. సో కాబట్టి మీడియాని డీల్ చేయడం నేర్చుకుంటే ఆ, ఇబ్బంది ఉండదు. కానీ మీడియాని నేను ఈగోకి తీసుకొని మీడియాతో కొట్లాడతాను, మీడియా అంతు చూస్తానంటే ఏం జరిగింది, అన్నెసెసరీ అనసోయలాగా అవుతుంది, ఇంకా పెంట అవుతుంది తప్ప ఏం జరగదు. అవును. సో ఈయనకు కూడా అది అంటే ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి ఆయన పెట్టుండొచ్చు, ఎవరో రాంగ్ అడ్వైజ్ ఇచ్చి ఉంటారు. సో దానివల్ల ఆయనకు వచ్చే లాభం కానీ నష్టం కానీ ఏం లేవు. ఆల్రెడీ ఇంకా ఈ రోజు నుంచి అది సబ్సైడ్ అయిపోతుంది. సార్ ఒక పాయింట్ సార్, ఇప్పుడు మీడియా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది కదా మామూలుగా ఏ కేసునైనా, మీరు అన్నారు పోలీసుల కన్నా ముందు ఇది వెళ్ళిపోతూ ఉంటుంది ఏ కేసులో అయినా. సో అలాంటప్పుడు ఏదైనా ఇన్ కేస్ వీళ్ళు ప్రొజెక్ట్ చేసి అంటే వీళ్ళు ఫోకస్ చేసిన పాయింట్ ఎప్పుడైనా పోలీసులకు యూజ్ అయ్యే ఛాన్స్ ఖచ్చితంగా పోలీసులకు కూడా యూజ్ అవుతుంది, ఎందుకంటే పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ అవన్నీ చూస్తుంటారు. అంటే అరే ఈ యాంగిల్ మనం మిస్ అయ్యాం కదా అని ఆ యాంగిల్ కూడా పోలీసులు కూడా చేస్తారు. అందుకనే మీడియా రోల్ ఖచ్చితంగా సమాజంలో ఉంటది. ఎందుకంటే పోలీసులు వెళ్ళినప్పుడు వీళ్ళు వెళ్తారు. చాలా హిస్టారికల్ గా మీడియా రోల్ చాలా ఉంటది. దాన్నే ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అంటారు. అంటే ఈ మధ్య కాలంలో ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ప్రాపర్ గా అయితే జరగట్లేదు, కానీ కొంతవరకు మీడియా వెళ్ళి రకరకాల విషయాల్ని తీసుకురావడం, తవ్వడం అనేది జరుగుతుంది. వాళ్ళ సర్వైవల్ కోసం కావచ్చు, కానీ అదైతే లీడ్ తీసుకుని చేసే ఉంటాయి కొన్ని కేసెస్. థ్యాంక్ యూ సార్.